హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు లైనింగ్ బ్లౌజ్ కట్ చేసి చూపిస్తాను. ఇదైతే లైనింగ్ ఐరన్ చేసి పెట్టుకున్నాను. కాటనే కాబట్టి దీన్ని తడపలేదు నేను. తడపకుండానే ఐరన్ చేసేసాను. ఇదైతే మనకి ఒరిజినల్ క్లాత్ అనమాట. ముందైతే క్రాస్లు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఫోల్డింగ్స్ అయితే మన వైపు ఉంచుకోవాలి. ఓపెన్స్ అయితే ఆపోజిట్ పెట్టుకోవాలి. ముందైతే నడుములు చూసుకోవాలి. బ్లౌజ్లో ఉక్స్ పట్టి దగ్గర నుంచి మొత్తం నడుమ ఎంత లూజ్ వచ్చిందో చూసుకోవాలి. ఈ కాజా పట్టి వదిలేసుకొని చూసుకోవాలి ఎంత వచ్చింది. 30 వచ్చింది. దీన్ని 4 భాగాలు చేసుకోవాలి మనం. 30ని అంటే సగానికైతే 15 వస్తుంది. మళ్ళీ 15ని సగం చేసుకుంటే 7.5 కదా వస్తుంది మనకి. మీకు లెక్కలు అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇలా టేప్ని 4 ఫోల్డింగ్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఇది ఎంత వస్తుందో అంత పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 7.5 వచ్చింది. ఈ 7.5ని ఇక్కడ పెట్టుకోవాలి. కింద 7.5. బ్యాక్ పార్ట్లో మనకైతే డాట్స్ వస్తాయి. ఈ డాట్స్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. ఇప్పుడు నడుము పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. బ్యాక్ పార్ట్లో షోల్డర్ నుంచి ఇక్కడ నడుము వరకు బ్యాక్ డాట్ ఉంది కదా, అక్కడ వరకు కొలుచుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 13 అయితే వచ్చింది. ఈ 13కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చుల కోసం 14 పెట్టుకోవాలి. ఈ చివరిని కూడా అలానే 14 పెట్టేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే అవి కూడా 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్. ఈ నెక్ నడుము దగ్గర నుంచి ఈ నెక్ పార్ట్ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఖర్చు ఉంది కదా, ఖర్చు వదిలేసుకొని పైకి చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకోవాలి. ఇదే ఫోల్డింగ్లో ఇప్పుడు నడుము ఇక్కడ షోల్డరు నెక్ చూసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా అయితే వేసుకున్నాం మనం షోల్డర్కి, ఖర్చుకి, నెక్కి. ఇప్పుడు ఖర్చు కోసం తీసుకోవాలి. నెక్ వైపున లోపలికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. షోల్డర్ వైపు 1/2 ఇంచు బయటికి తీసుకోవాలి. ఇలా ఇప్పుడు షోల్డరు నెక్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 5.5 వచ్చింది టోటల్గా. నెక్ అయితే 2 ఇంచెస్ వచ్చింది. ఇక్కడైతే 2.5 పెట్టుకోవాలి. కింద మొత్తం టోటల్ 5.5 వచ్చింది కదా, ఇదే 5.5 ఇక్కడ పెట్టేసుకోవాలి. ఈ చివరిని కూడా అదే 5.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 5.5 ఇక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. నెక్ మార్కింగ్ చేసేసాను. ఇది కూడా షోల్డర్ నుంచి 5.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది ఈ లైన్ కూడా డ్రా చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి. చెస్ట్ లూజ్ ఇక్కడ నుంచి ఈ సైడ్ ఉక్స్ పట్టి వైపు చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఉక్స్ పట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ సైడ్ జాయింట్ వరకు చూసుకోవాలి. 8.5 అయితే వచ్చింది మనకి. ఇదే 8.5ని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి.
2 ఇంచెస్ ఖర్చు కోసం వేసుకోవాలి. ఇవైతే లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్మ్ రౌండ్ అయితే కరువు స్కేల్ తోటి అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ని ఇలా తిరిగేసుకొని బ్యాక్ వైపే చూసుకోవాలి. ఫ్రంట్ అంటే లోతు తీస్తాం కదా, మళ్ళీ అది తేడా వస్తుంది అనమాట. షోల్డర్ నుంచి ఈ సైడ్ కుట్టు ఉంటుంది కదా, ఫస్ట్ కుట్టు వరకు చూసుకోవాలి. 7.5 వచ్చింది. ఇదే 7.5 మనం ఈ ఖర్చు వదిలేసుకొని ఇక్కడ రావాలి. ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి టేప్ తోటి. కరెక్ట్గా మనకైతే 7.5 వచ్చేసింది. ఇప్పుడు నెక్ మనకి ఇందులోనే ఏ మోడల్ అయితే అది డ్రా చేసుకోవాలి. మనం అయితే ఇందులో రౌండే పెడుతున్నాము. అర్థమైంది కదా. నడుము లూజ్ అయితే 7.5 వచ్చింది. మనం సేమ్ బ్లౌజ్ తోటే కాబట్టి బ్లౌజ్ ఎలా ఉందో అలాగే యాజ్ టీజ్గా మార్కింగ్ చేసుకున్నాము. దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ ఖర్చు వదిలేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ సెంటర్ బ్యాక్ డాట్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫోర్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. మనం 1 ఇంచ్ అయితే డాట్కి తీసుకున్నాం కదా, ఇక్కడ ఇదే ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ ఇలా వేసేటప్పటికి 1 ఇంచ్ ఇందులోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. చెస్ట్ లూజ్కి ఖర్చు ఈ 2 ఇంచెస్ ఖర్చు వదిలేసుకొని ఒక టక్స్. నెక్ అయితే నేను ఫస్ట్ కట్ చేయను, స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్ అయితే 2 ఫోల్డింగ్స్లో ఉన్నాయి. దీన్ని ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్లు ఉన్నాయి కాబట్టి ఈ కట్ చేసేసుకోవాలి. దీన్ని ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది 4 మడతల మీద ఉంది. హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఏ కొలతలు తీసుకోవాలన్నా మనం బ్యాక్ వైపే తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఇవన్నీ లోతులు ఉంటాయి. అందుకు బ్యాక్ వైపునే మనం మెజర్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది ఒకసారి పొడవు చూసుకోవాలి. 5.5 వచ్చింది లూజు. ఇది 6.25 వచ్చింది. 6.25ని ఇక్కడ మెజర్ చేసేసుకోవాలి. లూజు 2 ఇంచెస్ ఖర్చు కోసం. పొడవు 5.5 వచ్చింది. 5.5కి హాఫ్ ఇంచ్ కలుపుకొని 6 పెట్టుకోవాలి. హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అనమాట. ఇదే 6ని 6 ఇంచుని ఇక్కడ 6 పెట్టాం కదా, ఇదే 6ని ఇటువైపు కూడా పెట్టుకోవాలి. పెట్టేసి ఇక్కడ 3 ఇంచెస్కి డౌన్ చేసుకోవాలి. ఇది ఒక లైన్ మార్క్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా అయితే మార్కింగ్ చేశాను కదా. ఇప్పుడు చంక్ లూజ్ అయితే మనకి ఎంత వచ్చింది? 7.5 వచ్చింది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఇది 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఈ 7.5కి తీసుకుని మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కలిపేసుకోవాలి. ఈ ఖర్చుల్లోకి కలపకూడదు అనమాట. ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది హ్యాండ్ లూజు ఈ 7.5 మార్కింగ్ చేసుకున్నది లైన్ మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా మనం ఎంత కావాలనుకున్నామో అంత ఎక్స్ట్రా లైన్ మార్క్ చేసుకోవాలి.
ఇలా హ్యాండ్ అయితే ఇలా కరువు తీసుకోవాలి. ఎలా పడితే అలా తీసుకుంటే మళ్ళీ హ్యాండ్లో కూడా తేడాలు వస్తాయి అన్నమాట మనకి. 7 కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోవాలి. హ్యాండ్ పొడవు దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఏ బ్లౌజ్కైనా ముందు ఇవి అయితే మనం చూసుకోవాలి, ఎందుకంటే మెజర్మెంట్ మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఎక్కడికెక్కడికి మార్కింగ్ చేసుకున్నామని. మీరు ఎంత మార్కింగ్ చేసుకున్నా కానీ ఈ టక్స్ ఇచ్చుకోలేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ ఎంత లూజ్ చూసుకోవడం అదంతా కన్ఫ్యూజ్ అవుతారు. ఎంతైనా చూసుకుంటాము కానీ టక్స్ ఇచ్చేసుకుంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ టక్స్ ఇచ్చుకున్నాం కదా, సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకో. ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచ్కి లోతు తీసుకోవాలి. నేను చెప్తుందో అర్థం కాలేదంటే కామెంట్లో అయితే నాకు చెప్పండి, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను చెప్పడానికి. స్టిచ్చింగ్లో అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ చెప్పడంలోనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీకు అర్థమైనా కాలేదు అన్నా కూడా చెప్పండి, ఇంకోసారి అర్థమయ్యేలాగా ట్రై చేస్తాను. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇటువైపు హ్యాండ్ తీసుకున్నాం కదా, ఇటువైపున వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేసేయాలి. ఆర్మ్ రౌండ్ కూడా అలానే మార్కింగ్ చేయాలి. ఇప్పుడు నెక్ చూసుకుందాము. ఫస్ట్ నెక్ అయితే ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు వదిలేసుకొని ఈ ఖర్చు దగ్గరికి పెట్టుకోవాలి. ఇలా ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎలా ఉందో అలానే వేసుకొని ఇక్కడి నుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైకి ఒక 1/4 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, ఈ షేప్ బెల్ట్ వదిలేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ మార్కింగ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు మార్కింగ్ అయితే అయిపోయింది. ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇప్పుడు సైడ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉంటుంది కదా, అది వదిలేసుకొని మనం షేప్ బెల్ట్ చూసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ పెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఒక 1/4 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇలా అర్థమైంది కదా, షేప్ బెల్ట్ బట్టి చూసేసుకోవచ్చు, లేదు అంటే ఇటువైపు నుంచి కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇలా చూసుకున్నా మనకి మార్కింగ్ అలాగే వస్తుంది. షేప్ బెల్ట్ నుంచి చూసుకున్నా అలానే వస్తుంది అన్నమాట. ఈ సైడ్ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. నెక్ డ్రా చేసేసుకుందాము. పైన 2 వచ్చింది కదా, కింద 2.5 పెట్టుకోవాలి. ఇలా అయితే మార్క్ చేసుకొని ఇందులో రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ఇటు నుంచి ఇక్కడ వరకు మనం ఫ్రంట్ పార్ట్లో డాట్ వస్తుంది, ఆ డాట్ వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నుంచి ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇది మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ని మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ వరకు షేప్ బెల్ట్ వదిలేసుకొని ఇక్కడ వరకు మెజర్ చేసుకోవాలి.
ఖర్చు వదిలేసుకొని ఇలాగే పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకొని ఒక 1/2 ఇంచు డౌన్కు ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 లైన్లు కలిపేసుకోవాలి. ఇలా అయితే డ్రా చేసేసుకొని ఇక్కడ నుంచి బ్లౌజ్కి హుక్స్ పట్టి దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. 2.5 అయితే ఉంది. ఇదే 2.5ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది డాట్ కోసం. ఎవరికైనా 2.5 సరిపోతుంది. చిన్న సైజు వాళ్ళకైతే 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. బాగా హెవీ సైజ్ అయితే పావు తక్కువ 3 వేసుకోవచ్చు. ఇటు 2.5 తీసుకున్నాం కదా, మనకు నడుం లూజ్ వచ్చింది 7.5 వచ్చింది. ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం. ఇంకెంత కావాలి? 2.5 తీసేస్తే 5. ఈ 5 ఇటువైపుకి రావాలి. ఈ డాట్కి 2.5కి తీసాం కదా, ఇది వదిలేసుకొని ఇక్కడ 5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5. మనం ఖర్చు కోసం బ్యాక్లో ఎంత తీసుకున్నాము? 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం. ఆ 2 ఇంచెస్ ఇక్కడ ఉండాలి, అది చూసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ లైన్కి మార్కింగ్ చేసేసుకోవాలి. డ్రా చేసేస్తాం కదా, ఇంతే అండి. చాలా సింపుల్గానే అనిపిస్తుంది, కానీ మనకి కట్ చేసేటప్పుడు ప్రతి బ్లౌజ్కి ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. మనం ఒకరివి 100 బ్లౌజులు కుట్టినా కూడా వాళ్ళది మళ్ళీ ఒక బ్లౌజ్ కుట్టాలంటే తేడా రావచ్చు. అందుకని మనం ఎప్పుడు వచ్చేసు అని అనుకోకూడదు. ఏది కూడా ప్రతిదీ మెజర్మెంట్స్ తెలిసినా కూడా స్టిచ్చింగ్లోనో కటింగ్లోనో కొంచెమైనా తేడాలు వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు మనం ఇష్టంగా కుట్టాలి, శ్రద్ధగా చూసుకుని కుట్టాలి. ఏదైనా రాందంటూ ఎవరికి ఏమీ ఉండదు, కానీ వస్తుంది. కానీ శ్రద్ధగా చేస్తే ఎందులోనూ పొరపాట్లు అయితే రావు. మార్కింగ్ వేసేసాను కదా, ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను. ఫ్రంట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్లు పెట్టుకోవాలి, టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ 2.5కి పెట్టాను కదా, ఇవి అయితే టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అయితే పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇటువైపు 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఈ 2 డాట్స్కి టక్స్ పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అయితే దీనికి మార్కింగ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వేసుకోవచ్చు. మీకు ఈ స్టిచ్చింగ్లో తెలుస్తుంది. షేప్ బెల్ట్ కోసం కింద 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకొని ఇలా మెజర్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసుకోవాలి. 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పొడవు అయితే తీసుకోవాలి. షేప్ బెల్ట్ని ఎక్కువైతే తర్వాత కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. ఈ సైడ్ వైపును కూడా 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసుకొని 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి కరువు తీసుకుంటూ ఇలాగా ఇందులో కలిపేసుకోవాలి. కట్ చేసేస్తాం. ఇటువైపు కూర ఉంది 1.5 ఇంచుకి నడుం పట్టి కట్ చేసేసుకొని ఇందులో ఇంకో 2 షేప్ బెల్ట్లు తీసుకోవాలి. ఇవి 2 తీసుకున్నాం కదా, ఇవి ఇంకో 2 తీసుకోవాలి. లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ వేసేసి కట్ చేసేస్తాం. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసేసుకోవాలి.
హ్యాండ్స్ మాత్రం హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి తప్పకుండా అయితే షేర్ చేయండి.